హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో M1 సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అందులో M1 సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే మ్యాట్రిసెస్. ఇప్పుడు మనం ఆ మ్యాట్రిసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ M rows and N columns. అంటే ఒక ఆబ్జెక్ట్ని M రోస్లో అండ్ N కాలమ్స్లో డినోట్ చేస్తాం అన్నమాట. అంటే అరేంజ్ చేస్తాం. N కాలమ్స్తో అరేంజ్ చేస్తాము. ఆ అరేంజ్మెంట్ని మనం మ్యాట్రిక్స్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A = ABC, BCA, CAB. ఇది ఒక మ్యాట్రిక్స్. ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్ అనేది క్యాపిటల్ లెటర్తో డినోట్ చేసి ఉండాలి. అండ్ అందులో ఉన్న ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని స్మాల్ లెటర్స్తో డినోట్ చేయాలి. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ 3x3 అని రాస్తున్నాం కదా, దీన్ని 3x3 అని చదవాలి. అండ్ 3 అనేది ఎందుకు రాసామంటే ఇవి 3 రోస్ ఉన్నాయి. 1 2 3 రోస్ అంటే ఇది రోస్ని ఇండికేట్ చేస్తుంది అండ్ ఇది కాలమ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇవి 3 కాలమ్స్, అందుకే ఇది 3x3 మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం రో మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒకటే రో ఉంటుంది. అంటే A = 1 2 3. ఇదేంటిది 1/3 మ్యాట్రిక్స్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 రో మాత్రమే ఉంది అండ్ కాలమ్స్ మాత్రం 3 ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే కాలమ్ మ్యాట్రిక్స్ గురించి చెప్పుకుందాం. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే A = 1 2 3 3 × 1. బికాస్ ఇక్కడ ఓన్లీ 1 కాలమ్ మాత్రమే ఉంది, 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3/1 మ్యాట్రిక్స్. అండ్ ఇప్పుడు కాలమ్స్ రోస్ని ఎలా ఇండికేట్ చేస్తాము? కాలమ్స్ అంటే రోస్ అంటే హారిజెంటల్గా రాస్తాం, కాలమ్స్ అంటే మాత్రమేమో వెర్టికల్గా రాస్తాం. అది మనకు బాగా గుర్తుండాలి. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే M రోస్ అనేవి N కాలమ్స్కి ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. ABC, BCA, CAB. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇక్కడ 3 అనేది రోస్ని ఇండికేట్ చేస్తుంది, 3 అనేది కాలమ్స్ని ఇండికేట్ చేస్తుంది అని ఇందాకే మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు M = N అనేది కండిషన్. ఇక్కడ ఇప్పుడు రోస్ అనేవి 3 ఉన్నాయి అండ్ కాలమ్స్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే దీనికి క్వైట్ ఆపోజిట్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే M రోస్ అనేవి ≠ N కాలమ్స్. ఇది కండిషన్. ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఇప్పుడు 1 2 3 3 2 1. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది 2/3 మ్యాట్రిక్స్. అండ్ ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని కూడా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ రోస్ అనేవి కాలమ్స్కి ఈక్వల్ అవ్వలేదు. నెక్స్ట్ మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ రో అంటే డయాగ్నల్ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడైనా సరే 1కి ఈక్వల్ అయి ఉండాలి అండ్ మిగిలినవన్నీ జీరోస్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఇప్పుడు 1 0 0 0 1 0 0 0 1. ఇది 3/3 మ్యాట్రిక్స్. అండ్ డయాగ్నల్ ప్రిన్సిపల్ చూడండి, ఇది డయాగ్నల్ ప్రిన్సిపల్ అంటారు. అంటే 1 1 1 ఉంది అంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఎప్పుడైనా డయాగ్నల్ ప్రిన్సిపల్ అనేది నాన్ జీరో ఎలిమెంట్ అయి ఉండాలి అండ్ అది కూడా 1కి ఈక్వల్ అయి ఉంటే అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి M రోస్ ఉన్నాయి అండ్ N కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోస్ని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను రాసుకుంటే అది ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుంది. అది ఇప్పుడు మ్యాట్రిక్స్ని Aతో డినోట్ చేద్దాం. ఇప్పుడు 1 2 3 3 2 1 2 3 1. ఇది ఒక మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ ఎలా రాస్తామంటే A∸T. ఇది డినోట్ చేయడం కూడా A∸Tతో డినోట్ చేస్తాం.
ఏ పవర్ టీతో డినోట్ చేస్తాం. ఇప్పుడు రోస్ని కాలమ్స్గా రాయాలి అంటే 1 2 3ని 1 2 3గా రాస్తాం. అండ్ 3 2 1ని 3 2 1 అండ్ 2 3 1. ఇది కూడా 3/3 మ్యాట్రిక్సే అండ్ కానీ ఏకి ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్. ఇదే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయంటే ప్రాపర్టీస్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ది ఏంటంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏబి ట్రాన్స్పోజ్ నేను రాసుకోవచ్చు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఈ 3 ప్రాపర్టీస్ ఇచ్చాడనమాట మనకి. మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ అనేది ఎప్పుడైతే ఏకి ఈక్వల్ అవుతుందో అప్పుడు దానిని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ అనేది మైనస్ ఏకి అంటే ఈక్వల్ అవుతుందో అప్పుడు దాన్ని స్క్యూ సిమెట్రిక్ అంటారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు ఈ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అప్పుడు దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం m రోస్ని n కాలమ్స్ని అరేంజ్ చేసేదాన్ని మ్యాట్రిక్స్ అంటాం కదా. ఆ మ్యాట్రిక్స్లో ఒక్క కాంప్లెక్స్ నెంబర్ ఉన్నా దానిని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. A ఈక్వల్ టు 2 + 3i 4 7. ఇప్పుడు ఇక్కడ 2 + 3i అనేది కాంప్లెక్స్ నెంబర్ అండ్ i అనేది కూడా కాంప్లెక్స్ నెంబర్. సో ఇది కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇందాక మనం తీసుకున్నాం కదా కాంప్లెక్స్ మ్యాట్రిక్స్, దానికి రివర్స్లో ఉంటుందన్నమాట. ఏ ఈక్వల్ టు ఇందాక ఇక్కడ 2 + 3i ఉంది కదా, ఇప్పుడు 2 - 3i రాసుకుంటాం అండ్ -i 4 7 అనేది కాంప్లెక్స్ నెంబర్కి మాత్రం మైనస్తో ఇంటూ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? కాంజుగేట్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే దాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. దీనిని ఏ టీటా కానీ ఏ స్టార్ కానీ ఈ రెండిట్లో దేంతో అయినా డినోట్ చేయొచ్చు. ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు హెర్మిషన్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ పవర్ టీటా ఈక్వల్ టు ఏ అయినప్పుడు హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తాం? కండిషన్ ఏంటంటే స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఏ పవర్ టీటా ఈక్వల్ టు -a అయినప్పుడు స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు యూనిటరీ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ టీటా ఈక్వల్ టు ఏ పవర్ టీటా ఇంటూ ఏ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలి. అంటే హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఇంటూ మ్యాట్రిక్స్ ఆర్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఇంటూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలి. దానిని యూనిటరీ. ఇప్పుడు ఒక 2 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుందాం. ఫార్ములాస్ ఏంటంటే P ఈక్వల్ టు 1/2 ఇంటూ A ప్లస్ A ట్రాన్స్పోజ్ అండ్ Q ఈక్వల్ టు 1/2 ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్. ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫార్ములాస్ మీద మనం ఇప్పుడు A ఈక్వల్ టు P ప్లస్ Q అని రాసుకోవచ్చు. అండ్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫార్ములాస్ మీద ఇప్పుడు ఒక సమ్ చేద్దాం. ఇప్పుడు సమ్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాన్ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫార్ములా రాయమని చెప్పాడు. ఇప్పుడు మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 3 - 2 6 2 7 -1 5 4 0.
ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఇందాక ఫార్ములాస్ రాసుకున్నాం కదా, P = 1/2 × A + A ట్రాన్స్పోజ్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏని తీసుకున్నాం కదా, A ట్రాన్స్పోజ్ని ఏమని రాసుకోవచ్చు, 3 - 2 6 2 7 - 1 5 4 0. A ట్రాన్స్పోజ్ని మనం రాసేసుకున్నాం. ఇప్పుడు 1/2 A ట్రాన్స్పోజ్ ఏంటి, 3 A ఏంటి, 3 - 2 6 2 7 - 1 5 4 0. ఇది A ప్లస్ 3 2 5 - 2 7 4 6 - 1 0. ఇది A ట్రాన్స్పోజ్. ఇప్పుడు వీటి రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఎలా యాడ్ చేస్తాం, 1/2 3 + 3 ఎంత, 6 -2 + 2 0 6 + 5 11 2 + -2 0 అవుతుంది. 7 + 7 14 అవుతుంది. -1 + 4 ఎంత అవుతుంది, 3 అవుతుంది. 5 + 6 11 4 - 1 3 0 0. ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం Pని కనుక్కున్నాం. P = ఏమొచ్చింది, P = ఏమొచ్చింది, 1/2 × 6 0 11 0 14 3 11 3 0. ఇప్పుడు మనం Qని కనుక్కోవాలి. Q ఫార్ములా ఏంటి, 1/2 A - A ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం దీనిని కనుక్కోవాలి. 1/2 A ఏంటి, 3 - 2 6 2 7 - 1 5 4 0. ఇప్పుడు మైనస్ ట్రాన్స్పోజ్ ఎంత, 3 2 5 - 2 7 4 6 - 1 0. ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది అంటే ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాం, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ చేయాలి, ఎందుకంటే మైనస్ సింబల్ ఉంది కాబట్టి మధ్యలో. ఇప్పుడు 3 - 3 ఎంత అవుతుంది, 0 అవుతుంది. -2 - 2 -4 6 - 5 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 2 4 అవుతుంది. 7 - 7 0 -1 -4 -5 5 - 6 -1 4 + 1 5 0. ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు Q వచ్చేసింది, P వచ్చేసింది. ఇప్పుడు Pని Qని యాడ్ చేయాలి. P + Q = 1/2 × 6 0 11 0 14 3 11 3 0. ఇది మనకి P. ఇప్పుడు ప్లస్ 1/2 0 -4 1 4 0 -5 -1 5 0. ఇది Q. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 1/2ని కామన్ తీద్దాం. చూసారా, మనం 1/2ని కామన్ తీసేసాం. ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఇప్పుడు 1/2 కామన్ అలాగే ఉంచి 6 + 0 ఎంత అవుతుంది, 6 అవుతుంది. 0 - 4 -4 11 + 1 12 0 + 4 4 14 + 0 14 3 - 5 -2 11 - 1 10 3 + 5 8 0 + 0 0. మనకి వచ్చేసి ఇప్పుడు 1/2 పెట్టి దానిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 6/2 -4/2 12/2 4/2 14/2 -2/2 10/2 8/2 0/2. ఇప్పుడు మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇప్పుడు 6/2 = 3 అవుతుంది. -2 6 2 7 -1 5 8/2 అంటే 4 0. ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ వచ్చేసింది కదా, దీన్ని ఏతో కంపేర్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ అనేది అండ్ మనం ఇప్పుడు ప్రాసెస్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఒకటే. అంటే దీన్ని బట్టి మనం ప్రూవ్ చేసేసాం. స్క్యూ సిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ = A అనేది. అంటే A = P + Q అనేది మనం ప్రూవ్ చేసేసాం. సో ఈ సమ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చేద్దాం.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పాడు. ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ ఇవ్వలేదు, బి వాల్యూ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ అండ్ బి వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 3AB -2 2 4 7 4 5 ఇది గివెన్ మ్యాట్రిక్స్. అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఫార్ములా ఏంటి, కండిషన్ ఏంటి, నేను చెప్పింది ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ని ఎలా రాసుకోవచ్చు, 3AB -2 2 4 7 4 5 ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ 3 ఉంది, ఏ ప్లేస్లో ఏముంది -2, అంటే ఏ వాల్యూ ఈక్వల్ టు -2 అని అర్థం. బి వాల్యూ 7. ఒకవేళ అలా కూడా కాదనుకోండి, ఇక్కడ చూడండి ఏ ఉంది, ఏ ప్లస్లో ఏముంది -2, బి ప్లస్లో ఏముంది 7. ఎట్లయినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్లో ఏబి వాల్యూస్ తెలిసిపోయాయి. ఇప్పుడు ఏబి వాల్యూస్ని వేసుకొని చేద్దాం. ఏ -2, ఏ వాల్యూ -2 వచ్చింది అండ్ బి వాల్యూ 7, -2 2 4 7 4 5. సో మనం కనుక్కున్నాం, అయిపోయింది.